MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మాధురి మూవా. నమస్తే మ్యామ్. హలో, హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే మ్యామ్, లెట్స్ స్టార్ట్ విత్ లైక్ మనకి జనరల్గా యూజువల్ ఏమైనా క్వశ్చన్స్ అడతాను ఈరోజు. ఎవ్రీ వన్ షుడ్ నో దీస్ అని నాకు అనిపించింది. ఓకే, ప్యూబర్టీ. అసలు లెట్స్ స్టార్ట్ విత్ వాట్ ఈస్ ప్యూబర్టీ మ్యామ్? ప్యూబర్టీ అంటే చిల్డ్రన్లో ఫస్ట్ అడల్ట్హుడ్ స్టార్ట్ అవ్వడం అన్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్లో చూసామనుకోండి, బ్రెస్ట్ డెవలప్మెంట్, ప్యూబిక్ హెయిర్, యాక్సిలరీ హెయిర్ గ్రో అవడం, పీరియడ్ స్టార్ట్ అవటం, వీటిని మనం ప్యూబర్టీ అటైన్ చేయటం అని. ఓకే, ఇప్పుడు చూసుకుంటే చాలా యంగ్ ఏజ్లోనే పిల్లలకి లైక్ 9 years 8 years కిడ్స్కి కూడా ప్యూబర్టీ హిట్ అయిపోతుంది. అవునవును. సో దీని రీజన్స్ ఏమై ఉండొచ్చు? దీన్ని మనం ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటాము. అంటే జనరల్ ఏజ్ ఏంటంటే 11 to 13 years లోపల జనరల్గా పీరియడ్స్ స్టార్ట్ అవటం కానీ బ్రెస్ట్ డెవలప్మెంట్ కానీ గర్ల్స్లో మనం ఆ ఏజ్లో చూస్తాం. ఇప్పుడు ఈ మధ్యన 8 to 10 yearsకి స్టార్ట్ అయిపోతుంది. కుడ్ బి అంటే చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు న్యూట్రిషన్ కూడా బాగుంది పిల్లలకి, ఆర్ జెనెటిక్ చేంజెస్ అవ్వచ్చు. ఎపిజెనెటిక్స్ అంటే బేసిక్ వాళ్ళున్న గ్రో అవుతున్న ఎన్విరాన్మెంట్ యొక్క ప్రభావం వాళ్ళ మీద కూడా పడచ్చు. తాగే పాలల్లో ఈస్ట్రోజన్ కంటెంట్స్ అవ్వచ్చు. మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఫుడ్స్ తీసుకోవటం, దానివల్ల ఈస్ట్రోజన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం బాడీ, ఇవన్నీ కూడా కాజెస్ అవ్వచ్చు. ఓకే, సో ఈ ఎర్లీ ప్యూబర్టీ గురించి కిడ్స్ పేరెంట్స్ ఎలా గైడ్ చేయాలి? చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారండి పేరెంట్స్ అన్నది. ఎస్పెషలీ అట్ ద టెండర్ ఏజ్ 8 ఏళ్ళ ఆడపిల్లలకి పేరెంట్స్ డెఫినెట్గా అందులో మదర్ ప్లేస్ అ వెరీ బిగ్ రోల్. సో ఈ గర్ల్స్ ఆర్ స్టిల్ వాళ్ళు చాలా కిడ్స్ అంటే ఆడుకునే ఏజ్, కానీ ఇన్ని చేంజెస్ వాళ్ళ బాడీలో అవుతున్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. తోటి పిల్లలతో చూస్తుంటే వీళ్ళు కొంచెం అర్లీగా అన్నిట్లో డెవలప్ అవ్వడం అనేది, వాళ్ళు క్లాస్మేట్స్ తోటి రిలేట్ కాకపోవటం, దే ఫీల్ లోన్లీ, అండ్ వాళ్ళకంటే పెద్ద పిల్లలతో స్నేహాలు చేయటం, సంహౌ వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా కొంచెం దెబ్బతినడం అనేది చాలా కామన్. సో ఆ సమయంలో తల్లి అంటి పెట్టుకుని చూసి ఎక్స్ప్లెయిన్ చేసి మదర్లా కాకుండా ఇంకా ఒక ఫ్రెండ్ లాగా, సో దట్ పాపకి ఏం ప్రాబ్లం ఉన్నా మదర్ దగ్గరికి వచ్చి చెప్పుకోగలిగితే కనుక ఇట్ విల్ బి గుడ్. అంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అండ్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం. తల్లి ప్రత్యేకంగా టైం కేటాయించాలి పిల్లతోటి మాట్లాడటానికి. ఎలా ఉన్నావు, ఏమైనా ఉందా అంటే అసలు తల్లి గమనిస్తేనే తెలుస్తుంది కదా అసలు యాక్చువల్గా పీరియడ్ స్టార్ట్, బ్రెస్ట్ డెవలప్మెంట్, ఇవన్నీ గమనిస్తే పాపని ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసి పాపతోటి అడగాల, ఎలా హౌ ఆర్ యూ ఫీలింగ్, ఇవన్నీ కామన్. గర్ల్కి స్లోగా ప్యూబర్టీ రావటం, ఏమేమి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బ్రెస్ట్ డెవలప్ అవుతుంది, ప్యూబిక్ హెయిర్ స్టార్ట్ అవుతుంది, యాక్సిలరీ హెయిర్ స్టార్ట్ అవుతుంది, హౌ టు బిహేవ్, హౌ టు డ్రెస్ ఆ టైంలో. అండ్ తోటి ఏజ్ చూస్తే 8 years అయినా 9, 10 ఆ ఏజ్ అయినప్పటికీ కూడా ఫిజికల్గా దే ఆర్ ఇంకా ఫాస్ట్ గ్రోత్ వల్ల, సో మదర్ షుడ్ టేక్ కేర్ వాట్ కైండ్ ఆఫ్ క్లోత్స్, ఎలాంటి బట్టలు వేసుకుంటే ఇంకా పాపకు కంఫర్టబుల్ ఉంటుంది అన్నది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. ఎందుకంటే పాప ఓన్లీ ఇంట్లోనే కాదు కదా, స్కూల్కి వెళ్తుంది, ఫ్రెండ్స్ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు, వీళ్ళందరితోనూ తన బిహేవియర్ విల్ చేంజ్ ఇంత సపోర్ట్ లేకపోతే కనుక. అండ్ దే విల్ గెట్ ఇన్ టు డిప్రెషన్. వాళ్ళు చాలా చిన్న ఏజ్లోనే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి రిట్రీట్ అయిపోతారు, వాళ్ళ రూమ్కే పరిమితం అయిపోతారు. దట్స్ వాట్ ఐ వాజ్ ఆస్కింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది అంటే, ఈ ఎర్లీ ప్యూబర్టీ వల్ల వాళ్ళ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఎలా మెయింటైన్ చేస్తారు? హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు తోటి పిల్లల కంటే వీళ్ళు కొంచెం అర్లీగా పీరియడ్ స్టార్ట్ అవడం కానీ ఇవన్నీ ఇట్ విల్ ఇంపాక్ట్ దేర్ మెంటల్ స్టేటస్ అసలు. సో వాళ్ళకి చెప్పాలి ఇది రొటీన్. ఫ్రెండ్స్కి కూడా ఇంకో కపుల్ ఆఫ్ ఇయర్స్లో స్టార్ట్ అవుతాయి ఇవన్నీ. ఇట్స్ ఓకే, 1 or 2 years అర్లీగా స్టార్ట్ అయినాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ అది ఒక సహజమైన ప్రక్రియ అని పిల్లల్లో మదర్ చెప్పాలి. టిప్స్ ఏంటి మ్యామ్ లైక్ కిడ్స్కి ఇలా ఈ విషయంలో? టిప్స్ ఏంటంటే అసలు కిడ్స్కి అసలు వరి అవ్వద్దు. ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉన్నారు కదా కిడ్స్ అందుకు. అవును, అంటే డెఫినెట్గా ఇప్పుడు కాలంతో కొంచెం మనప్పుడు కాకుండా, అంటే మా అప్పుడు కాకుండా ఇప్పుడు డెఫినెట్గా ఎక్స్పోజర్ చాలా ఉంది. పిల్లలకి అంత కంప్లీట్గా అన్అవేర్గా ఏమీ లేరు.
సో కొంచెం వాళ్ళకి అవగాహన ఉంది. రెండోది ఏంటంటే వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే మా మదర్తో చెప్పుకోండి, జస్ట్ షేర్ విత్ యువర్ మదర్, ఇట్లా ఉంది అని. అండ్ దెన్ మదర్ కూడా అంత ఎడ్యుకేటెడ్ కాకపోయినా ఆర్ అంత అవగాహన దీని మీద లేకపోతే దయచేసి దగ్గరున్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు ఆల్ లేడీస్ ఆర్ లైక్ మదర్స్ ఓన్లీ టు యూ. ఇఫ్ మదర్ కాకపోతే డాక్టర్ తోటి మీరు మాట్లాడేటప్పుడు కెన్ జస్ట్ ఇలా ఆంటీ నాకు ఇట్లా ఉంది, వాట్ టు డూ, యూ కెన్ ఆస్క్ యువర్ గైనిక్. అండ్ డాక్టర్స్ ఆర్ ఆల్వేస్ ఫ్రెండ్లీ, ఎస్పెషలీ లేడీ డాక్టర్స్, యూ విల్ బి కంఫర్టబుల్ కదా టు షేర్. సో లో థ్రెషోల్డ్ టు విజిట్ అ డాక్టర్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, హైజీనిక్గా ఎలా ఉండాలి. పాప స్కూలే చాలా మంది ఒకసారి పీరియడ్ స్టార్ట్ అవగానే ఇంకా యాక్టివిటీస్ తగ్గించేసేసుకో, గేమ్స్ ప్లే చేయకి, ఇవన్నీ కూడా చెప్పేస్తారు ఇంట్లో. అలా చేయకూడదు. యూ మస్ట్ లెట్ హర్ డూ కంటిన్యూ ఆల్ హర్ యాక్టివిటీస్, లెట్ హర్ ప్లే, లెట్ హర్ ఎంజాయ్ హర్ లైఫ్. అండ్ ఎలా స్లోగా తనకి ఇది న్యాచురల్ ప్రాసెస్ అని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అప్పుడప్పుడు మదర్ నోట్లోంచి వినటం కంటే కూడా ఒక డాక్టర్ విచ్ కెన్ బి జస్ట్ లైక్ యువర్ ఆంటీ మాట్లాడితే వాళ్ళకి ఇంకా అవగాహన పెరగడం జరుగుతూ ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ప్రికాషన్స్ ప్యూబర్టీ అనే కాదండి, పిల్లలు అన్న వాళ్ళకి ఇంట్లో సపోర్ట్ చాలా అవసరం. చాలా మట్టుకు మనకి ఎంత ఫోకస్డ్గా పిల్లల్ని పెంచినా కూడా దెర్ ఇస్ స్టిల్ సో మచ్ మోర్ టు డూ. యాక్చువల్లీ నా ప్రకారం ఏం అనిపిస్తుందంటే పిల్లలకి దే నీడ్ లాట్ ఆఫ్ హెల్ప్ అండి, లాట్ ఆఫ్ సపోర్ట్, లాట్ ఆఫ్ హెల్ప్. అందరి పిల్లలు ఒకలా కాదు. సో మనం కంటిన్యూస్గా మదర్ ఫాదర్ ఎంత ఇప్పుడు పాపం పేరెంట్స్ కూడా వర్కింగ్, వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో యంగ్ కదా, వాళ్ళకి ఫస్ట్ చైల్డ్ అనుకోండి, పేరెంట్స్కి అవగాహన ఉండదు పిల్లల్ని ఎలా పెంచాలి. ఇలాంటప్పుడు ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా, మదర్ ఫాదర్ బిజీగా ఉన్నా కూడా అంటి పెట్టుకుని ఉండాలా. వాళ్ళ సైకలాజికల్ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుంది. గ్రోత్ అంటే చాలా మంది ఓన్లీ ఫిజికల్ గ్రోత్ ఆర్ మెంటల్ గ్రోత్ అనుకుంటారు. సోషల్ గ్రోత్, హౌ దే ఆర్ బిహేవింగ్ విత్ ఫ్రెండ్స్ ఆర్ విత్ దెమ్ సెల్ఫ్, ఇవన్నీ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. హోల్సమ్గా కిడ్స్ ప్లే చేయాలంటే పేరెంట్స్ షుడ్ చాలా ఇంపార్టెంట్, చాలా. అండ్ అందులో ఇలా ప్రికాషన్స్ ప్యూబర్టీ ఉన్న వాళ్ళకి చాలా మెంటల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అండ్ సరిగ్గా చూసుకోలేదనుకోండి, కొంచెం ఇప్పుడంతా వేరే చెడు అంటే డ్రగ్ అబ్యూస్లోకి వెళ్ళిపోతున్నారు. చాలా యాక్సెసిబిలిటీ టు డ్రగ్స్ కూడా చాలా పెరిగిపోతున్నాయి. సో డ్రగ్ అబ్యూస్ అవ్వడం, డిప్రెస్ అవ్వడం ఆర్ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్లోకి వెళ్ళడం, ఇవన్నీ చాలా లో థ్రెషోల్డ్ ఉంటుంది. బికాస్ క్లాస్లో ఫ్రెండ్స్ తోటి దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్రెండ్స్, వాళ్ళు ఇంకా మెచ్యూర్ అయి ఉండరు, వీళ్ళు ఎర్లీగా మెచ్యూర్ అవుతున్నారు. సో వీళ్ళు సీనియర్స్ తోటి మాట్లాడటం, ఆ సీనియర్స్ ఓవర్ మెచ్యూర్గా ఉండి వీళ్ళని మిస్గైడ్ చేయటం, దే మే ప్లే అ మేజర్ రోల్ ఇన్ దట్ కిడ్స్ లైఫ్ అనమాట. ఆ సమయంలో తల్లి కనుక అంటి పెట్టుకుని ఉండి గమనించుకుంటూ ఉండి దగ్గరుండి చూసుకుంటే కనుక అదొక టెంపరీ ఫేస్ కదండి. అరౌండ్ 18 years వచ్చే వరకే మనం కొంచెం సపోర్ట్ చేస్తే తర్వాత దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఇది. సో పీరియడ్స్ అనేది చూసుకుంటే బ్లడ్ లాస్ అనేది చాలా ఉంటుంది ఇప్పుడు యంగర్ జనరేషన్ అయినా మిడ్ రేంజ్ వాళ్ళకి కూడా, దానివల్ల అనేమియా అనేది వస్తుంది అనమాట. సో దీని కాజెస్ ఎలా ఉంటాయి మ్యామ్? ఎనీమియా విమెన్లో చాలా కామన్ అండి, ఎస్పెషలీ ఇండియాలో ఎనీమియా ఇన్సిడెంట్స్ చాలా హై. ఎనీమియా అంటే రక్తహీనత, హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం. ఈ ఇండియాలో ఎందుకు ఎక్కువ? న్యూట్రిషనల్ ఎనీమియా దేనివల్లైనా అవ్వచ్చు, బ్లడ్ లాస్ వల్ల అవ్వచ్చు, లేదంటే బ్లడ్ తయారీ అవ్వకపోవడం వల్ల అవ్వచ్చు, తినే పదార్థాలు అందులో ఐరన్ లోపంలో ఉండొచ్చు. సో ఇండియాలో మోస్ట్ కామన్ ఏంటి? న్యూట్రిషనల్ ఎనీమియా అంటే వాళ్ళు సరిగా ఆహారం తినకపోవడం వల్ల స్త్రీలు, ఎస్పెషలీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 13 నుంచి 50 ఏళ్ళ వాళ్ళకి ప్రతి నెలసరికి దే విల్ బి లూజింగ్ 80 to 100 ml ఆఫ్ బ్లడ్. సో ఆ బ్లడ్ లాస్ని మళ్ళీ భర్తీ చేసుకోవడానికి వాళ్ళు మంచి న్యూట్రిషనల్ డైట్ తీసుకోవాలి. సో ఇండియాలో మనకి న్యూట్రిషనల్ ఎనీమియా, సోషియో ఎకనామిక్ స్టేటస్ చాలా తక్కువ, చాలా మంది పావర్టీ కదండి ఇండియాలో, 70% ఆర్ బిలో ద. సో వీళ్ళందరికీ ఆహారంలో లోపాల వల్ల ఎనీమియా ఉండడం అనేది జరుగుతుంది. అంటే చాలా మంది దీన్ని డిటెక్ట్ చేయలేరు, అంటే ఎర్లీ స్టేజ్లో కూడా డిటెక్ట్ చేయలేరు. అవును. సో డిటెక్ట్ చేయాలంటే ఏంటి? డిటెక్ట్ చేయాలంటే చిన్న సిమ్టమ్స్ ఉంటాయండి. అంటే ఊరికే ఫెటీగ్ అయిపోవడం, ఊరికే నీరసపడిపోతూ ఉంటారు, చిన్న పని చేస్తుంటే నీరసపడిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళలో అసలు పని చేయాలంటే ఉత్సాహం ఉండదు, కొంచెం చూడటానికి కూడా పేల్గా ఉంటారు. ఇప్పుడు మనకి లిప్స్ కానీ కళ్ళు కానీ రెడ్గా పింక్గా ఉంటాయి, హ్యాండ్స్ కానీ, సో అవి పేల్గా ఉండడం, కొంచెం హెయిర్ లాస్ చూడటం, ఇవన్నీ చూడగానే మనకి డౌట్ వస్తుంది ఎనీమియా ఏమైనా ఉందా. ఒకసారి
కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించుకోవటం. దానివల్ల హిమోగ్లోబిన్ కంటెంట్ ఎంత ఉంది, తక్కువ ఉంది అంటే మనం వెంటనే ఐరన్ ప్రొఫైల్ చేయించుకోవటం, వేరే ఐరన్ తక్కువ ఏమైనా ఉందా. బాగా తక్కువ ఉందంటే మనం ఐరన్ సప్లిమెంట్స్ ఓరల్గా పెడతాం. ఓరల్గా తీసుకుంటే ఐరన్ ఏమవుతుందంటే కొంతమందికి పడదు. ఐరన్ ట్యాబ్లెట్ వేసుకోగానే బ్లోటింగ్, కాన్స్టిపేషన్, డయేరియా, రకరకాల పేగులు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. సో బాగా ఎక్కువ ఐరన్ డెఫిషియన్సీ ఉంది అంటే స్టోర్స్ కూడా పోయినట్టు. అంటే బాడీలో కొన్ని స్టోర్స్ ఉంటాయి, ఐరన్ స్టోర్స్. రక్తంలో ప్రవహించే ఐరన్ కొంచెం ఉంటుంది. స్టోర్ ఎప్పుడైనా అవసరం అయితే తీసుకోవడానికి మనం బ్యాంక్లో ఎలా డబ్బులు దాచుకుంటాం, బాడీ కూడా ఐరన్ దాచుకుంటుంది. స్టోర్స్ చాలా ఇంపార్టెంట్, అవి కూడా ఫుల్ ఉండాలి. సో అందులో కనుక మనకి తక్కువ ఉంది అని బ్లడ్ టెస్ట్లో తెలిస్తే కనుక ఈ ఫెరిటిన్ ఇవన్నీ మనం ఐరన్ ఇన్ఫ్యూషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మంచి ఐరన్ ఇన్ఫ్యూషన్స్ వస్తున్నాయి, ఇంజెక్షన్స్. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ డోసేజ్ మనం ఇవ్వగలుగుతాము. సో రోజు ట్యాబ్లెట్లు వేసుకోకపోవడం, వాటి వల్ల ఇబ్బంది. ట్యాబ్లెట్లు రాస్తారు డాక్టర్ గారు, పేషెంట్స్ తీసుకోరు, సో ఐరన్ పెరగదు. సో దాని బదులు సింగిల్ డోస్ ఐవి ఇంజెక్షన్ ఇచ్చుకుంటే మనకి ఐరన్ స్టోర్స్ రిప్లినిష్ అవుతాయి అండ్ హీమోగ్లోబిన్ కంటెంట్ కూడా పెరుగుతుంది, ఎనీమియా కంట్రోల్ చేయగలుగుతాం. ఇవన్నీ కూడా ఆ లెవెల్ వరకు కూడా ఎందుకు, ఫస్ట్ అసలు రోజు తినే తిండి ఎగ్జాక్ట్ నేను అదే అర్థం. ఫుడ్ ఇంటెక్స్ ఎలా ఉండాలి ఐరన్ అంటే నేను ఇది ఎందుకు చెప్పానంటే ఈ ఐరన్ డెఫిషియన్సీ ఏ లెవెల్కి తీసుకెళ్ళిపోతారంటే పేషెంట్స్ తినకుండా ఆహార లోపాల వల్ల ఇంకా ఇన్ఫ్యూషన్ లెవెల్కి వెళ్తుంది. అంటే డైలీ కనుక మనం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోగలిగి, కొంచెం బెల్లం జాగరీ తీసుకోగలిగి, అండ్ వీటి వల్ల మనకి ఐరన్ క్యారెట్, బీట్రూట్ అండ్ పాలకూర ఎవ్రీడే టేక్ అ స్మాల్ గ్లాస్ ఆఫ్ జ్యూస్, స్మూతీ లాగా చేసుకొని. యాక్చువల్లీ వన్ ఆఫ్ మై పేషెంట్ అండి, ఎవ్రీడే తనకి చాలా హిమోగ్లోబిన్ తక్కువ ఉండింది. దెన్ మనం చెప్తాం ఇలా తినాలి అని, కాకపోతే పేషెంట్స్ తినరు కదా. ఇప్పుడు ఆకుకూర తినాలంటే వారానికి ఒక రోజు కాదు, ఎవ్రీడే ఆకుకూర, అట్లీస్ట్ 20 రూపీస్ ఆకుకూర ఎవ్రీడే తినగలిగితే డెఫినెట్గా ఐరన్ పెరుగుతుంది. మరి ఎంతమంది ఫాలో అవుతారు? దెర్ వాజ్ అ పేషెంట్ మంచిగా ఒక క్యారెట్, ఒక బీట్రూట్ అండ్ రకరకాల ఆకుకూరలు విత్ ఇన్ 6 weeks 7 grams నుంచి షీ బ్రాట్ ఇట్ టు 11 grams అండి వాళ్ళ అమ్మాయికి. అంటే ద రోల్ ఆఫ్ న్యూట్రిషన్ ఎంత ప్లే చేస్తుంది. అసలు మనం ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోకలేదు, సరిగ్గా మంచిగా గ్రీన్స్ తీసుకుని అండ్ క్యారెట్, బీట్రూట్, వెజ్జీస్ తీసుకుంటే డెఫినెట్గా హిమోగ్లోబిన్ మంచి పెరుగుతుంది, ఐరన్ పెరుగుతుంది అండ్ హెల్త్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది. ఓకే. సో దీనికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఐవి కాకుండా ఇంకేమైనా ఉంటాయా? అదే మన యూజువల్గా ఐరన్ ఎనీమియా ఉందనుకోండి, సివియర్ ఎనీమియా బాగా తక్కువ ఉంది, 5 గ్రాములు 6 గ్రాముల కంటే తక్కువ ఉందంటే ఈ ఐరన్ ఇన్ఫ్యూషన్స్ అవన్నీ కూడా ఏం పనిచేయవండి. మనం డైరెక్ట్ ఫస్ట్ కొంచెం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చుకోవాలి అట్లీస్ట్. బికాజ్ 5 grams హీమోగ్లోబిన్ తోటి పేషెంట్కి హార్ట్ మీద ఎఫెక్ట్ పడిపోతుంది, కార్డియక్ ఫెయిల్యూర్స్ కింద వెళ్తుంది, హార్ట్ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. సో 5 gramsకి మనం మెల్లగా ఐరన్ ట్యాబ్లెట్లు పెట్టుకుని అలాగా చేయటం అన్నది మంచిది కాదు. ఎందుకంటే ఒకటి 2 ఎపిసోడ్స్ ఆఫ్ హెవీ యూట్రైన్ బ్లీడింగ్ అయింది అనుకోండి, అది 2-3 grams పడిపోయి లైఫ్ రిస్క్ కూడా. కరెక్ట్. ఒక బౌట్ ఆఫ్ హెవీ బ్లీడింగ్ అయింది అనుకోండి, ఎనీమియా ఇట్ సెల్ఫ్ విల్ కాజ్ హెవీ బ్లీడింగ్. హెవీ బ్లీడింగ్ వల్ల ఎనీమియా వస్తుంది, మళ్ళీ ఎనీమియా వల్ల కూడా హెవీ బ్లీడింగ్ వస్తుంది. సో ఒక హెవీ బ్లీడింగ్ అయింది అనుకోండి, ఆల్రెడీ 5 గ్రాములు, సో 6 గ్రాముల కంటే తక్కువ ఉంది అంటే వి జనరలీ సజెస్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. ఒక కపుల్ ఆఫ్ ట్రాన్స్ఫ్యూషన్స్ తీసుకున్నాక కొంచెం గ్యాప్ ఇచ్చుకొని అప్పుడు మనం మళ్ళీ ఐరన్ సప్లిమెంట్స్ ఇచ్చి న్యూట్రిషనల్ డైట్ పెంచుకోమని చెప్తాం అన్నమాట. సో అరౌండ్ 7 grams కంటే ఎక్కువ ఉంది, ఎనీమియా ఉందంటే మనం ఐరన్ ఇన్ఫ్యూజన్స్ ఇచ్చుకోవచ్చు. 8 to 9 అలా ఉందంటే ఓరల్ టాబ్లెట్స్ సరిపోతాయి. న్యూట్రిషన్ అరౌండ్ 10-11 ఉందంటే న్యూట్రిషన్ పెంచుకోండి, 12-13కి పెరుగుతుంది. ఓకే. పీరియడ్స్ అనగానే ఫస్ట్ మన గర్ల్స్ కానీ ఫీమేల్స్ కానీ వచ్చేది ఏంటంటే క్రాంప్స్, మూడ్ స్వింగ్స్. చాలా మంది అనుకుంటారు ఎవరు చేస్తున్నారు ఏంటి వీళ్ళు, ఆ మూడ్ స్వింగ్సే కదా, క్రాంపే కదా అనుకుంటారు. వాళ్ళకేంటి మ్యామ్? నో సి బేసికల్గా పీరియడ్స్ అన్నది నాట్ థింగ్ యూ షుడ్ టేక్ ఇట్ లైట్ అండ్. అంటే పీరియడ్స్తో వచ్చే మూడ్ స్వింగ్స్ ఐ మీన్ టు సే డెఫినెట్గా చాలా డిఫరెన్స్. హార్మోన్స్, అందునే హార్మోన్స్ అంటాం. హార్మోన్స్ ఏ లెవెల్లో యాక్ట్ చేయొచ్చు అంటే ఒక్కొక్క లేడీకి డిఫరెంట్ అండి, ఈచ్ లేడీ ఈజ్ డిఫరెంట్. కొంతమందికి అసలు పీరియడ్స్ వచ్చాయా వెళ్ళాయా అని కూడా తెలియదు, హ్యాపీగా ఉంటారు, దే విల్ నాట్ నో. చాలా మందికి పీరియడ్ వస్తుందని కానీ వారం ముందు నుంచి వాళ్ళు దే గెట్ వెరీ డిప్రెస్డ్, ఎస్పెషలీ 35 years దాటినాక ఆర్ అరౌండ్ 40 years దాటినాక ఎక్కువ చూస్తామండి. ఈ స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు ఆర్ 30 years లోపటి పిల్లలు ఏంటంటే ఇలా
ఫిజికలీ బాగా యాక్టివ్ ఉంటారు, దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ దేర్ కెరియర్ ఆర్ ఎడ్యుకేషన్, సో డైవర్ట్ అవుతారు. బట్ 35-40 తర్వాత ఈ హార్మోనల్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి విమెన్లో. మూడ్ స్వింగ్స్ అన్నది యూ ప్లీజ్ కోఆపరేట్ విత్ దట్ లేడీ, బికాస్ ఒక్కొక్కసారి ఆ ఇంపాక్ట్ ఎంత ఉంటుందంటే దే గో ఇన్ టు డిప్రెషన్ అండి, దే గో ఇన్ టు డిప్రెషన్. ఆ డిప్రెషన్కి రీజన్ కూడా తెలీదు. ఐ హ్యావ్ సీన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ డాక్టర్స్, వాళ్ళు ఏంటంటే సడన్గా యాక్టివ్ ప్రాక్టీషనర్స్ అనమాట, మంచిగా రోజుకి 20-30 పేషెంట్స్ చూసిన వాళ్ళు కూడా సడన్గా దే డోంట్ వాంట్ టు సీ పేషెంట్స్. అంటే వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఎపిసోడ్ ఈస్ డాక్టర్స్లో కూడా ఉంటుంది అండి. ఇట్స్ ఉమెన్ థింగ్, దిస్ హార్మోన్స్ ఇస్ అ ఉమెన్ థింగ్. ఒక స్త్రీకి సంబంధించిన, తను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా కూడా హార్మోన్స్ విల్ ఎఫెక్ట్ దట్ లేడీ. అండ్ చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుందండి ఒక విమెన్ మూడ్ స్వింగ్స్ మీద, హెల్త్ మీద. చిన్నపిల్లల్లో మనం ఎక్కువ క్రాంప్స్ చూస్తాం, డెలివరీ ఇంకా మ్యారేజ్ కాని వాళ్ళల్లో ఆర్ అట్లీస్ట్ ఒక బేబీ కూడా డెలివరీ కాని వాళ్ళలో మనం పీరియడ్ క్రాంప్స్ చాలా చూస్తాం. ఎందుకంటే గర్భసంచి మూతి డైలిటేషన్కి అంటే ఓపెన్ అవ్వడానికి చాలా పెయిన్ ఫీల్ అవుతుంది. మీరు దాన్ని ముట్టుకుని కట్ చేసినా పెయిన్ ఫీల్ అవ్వదు, కానీ సర్విక్స్ అంటారు దాన్ని, డైలేట్ చేసామంటే ఇట్స్ పెయిన్ఫుల్. సో ఎప్పుడైతే పీరియడ్స్ వస్తున్నాయో అది ఓపెన్ అవుతుంది, బ్లీడింగ్ బయటకు రావడానికి. అది ఓపెన్ అయ్యే టైంలో చాలా పెయిన్ ఉండి ఫెయింట్ కూడా అవుతారు చాలా మంది. స్కూల్లో ఫెయింట్ అవుతుంటారు చూడండి, చిన్నప్పుడు స్కూల్లో టప్ పడిపోతూ ఉంటారు కొంతమంది గేమ్స్ ఆడుకుంటుండగా, బికాస్ ఆఫ్ దట్ సర్వైకల్ డైలిటేషన్, వాసోవాగల్ ఎఫెక్ట్స్. అండ్ ఆ టైంలో ఈ క్రాంప్స్ ఉంటే టేక్ అ మైల్డ్ పెయిన్ కిల్లర్ తీసుకోవచ్చండి, ఏం అవ్వదు. ఒక డోలో ట్యాబ్లెట్ ఆర్ ఒక బుస్కోపాన్ ట్యాబ్లెట్ విచ్ విల్ రిలాక్స్, స్మూత్ మజిల్ రిలాక్సెన్స్ ఏమైనా తీసుకుంటే తప్పేమీ లేదు. పెయిన్కి మైల్డ్ ట్యాబ్లెట్ తీసుకోవచ్చు. అండ్ కొంచెం ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకోవడం, కొంచెం రెస్ట్ తీసుకోవడం, జస్ట్ గెట్ ఆన్ టు ద బెడ్, మంచిగా రగ్గు కప్పుకుని ప్యాంపర్ యువర్ సెల్ఫ్, లెట్ ద క్రాంప్స్ సెటిల్ స్లోలీ. సో ఒకవైపు క్రాంప్ వచ్చేస్తో, ఒకవైపు ఆల్రెడీ తిక్క వచ్చేస్తుంది హార్మోన్స్కి, ఎవరి మీదో అరిచేసేయటం, దట్ అంతే కదా మరి. నిస్సహాయ స్థితి, షీఈ్ నాట్ కంఫర్టబుల్ కదా ఆ లేడీ. ఆ టైంలో మూడ్ స్వింగ్స్ రావడం, అరవటం, వైలెంట్. ఐ హావ్ సీన్ ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అవ్వడం చూశానండి అన్ ఫ్యూ ఆఫ్ మై పేషెంట్స్. యా, ద లేడీ స్టాప్స్ టాకింగ్ టు, కంటిన్యూస్గా ఆ టైంలో వైలెంట్ అయిపోవడం వల్ల పిల్లలు కూడా అప్రోచ్ అవ్వకపోవటం, హస్బెండ్ కూడా అప్రోచ్ వెరీ క్లోజ్ పేషెంట్స్ చాలా మంది. ఐవ్ సీన్ లైక్ 4-5 couples రెగ్యులర్ విజిట్స్ ఫర్ కౌన్సిలింగ్ టు టెల్ ద హస్బెండ్ దట్ చాలా మంచిగా ఉండేదండి, సడన్గా వైలెంట్ అయిపోతుంది, చిన్నప్పటి నుంచి బాగుండేది. మరి అంతే కదా, 20 years షీ లివ్డ్ విత్ యూ, హెల్పర్ దిస్ 5-6 years ఆఫ్ పెరిమినోపాజల్ పీరియడ్కి. We have to support, family has to support that lady during that period. And underestimate చేయకూడదు. అంటే పీరియడ్సే కదా, ఇట్స్ అ న్యాచురల్ థింగ్, అందరూ ఇలాగే ఎవ్రీ మంత్ వస్తుంది కదా. అంటే ఎవ్రీ మంత్ అంటే ఒక యాజ్ ఏజ్ గ్రోస్ ఆ పెయిన్ తట్టుకునే శక్తి బాగా తగ్గుతుందండి. బాగా టీనేజ్ గర్ల్స్కి కష్టం, 35-40 అయిన వాళ్ళకి కష్టం. మధ్యలో వాళ్ళకి దే సమ్హౌ బిజీగా ఉండి పిల్లల్ని పెంచుకోవటం, వాళ్ళు బిజీ ఉండి దే స్ట్రెచ్ దెమ్ సెల్ఫ్, అంటే అవసరానికి మించి వాళ్ళు పనులు చేసుకో. ఒక 40 దట్ ఆ ఏజ్ కూడా ఒక సైడ్ ప్యారలల్గా ఏజ్ పెరుగుతోంది, ఇంకోవైపు ఈ పీరియడ్స్ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్, ఉమెన్ హెల్త్ చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇట్స్ వెరీ డెలికేట్ అండి, ఉమెన్ ఈజ్ వెరీ డెలికేట్, ఎంత స్ట్రాంగో అంత డెలికేట్. సో ఫ్యామిలీ సపోర్ట్, పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఆ టైంలో సపోర్ట్ చేయగలిగితే ఇట్ ఈస్ సచ్ అ బ్లెస్సింగ్ ఫర్ దట్ ఉమెన్. ఫ్రెండ్స్, జస్ట్ ఒక ఫ్రెండ్స్ మంచి మాటలు చెప్పిన ఆ టైంలో ఆ మెంటల్ సపోర్ట్ ఉంటే చాలు. ఏముంది, ఏంట్రా కొంచెం పెయిన్ ఉందా, జస్ట్ రిలాక్స్ అండ్ టేక్ అ కప్ ఆఫ్ కాఫీ, ఐస్ క్రీమ్ తింటావా, ఈ చిన్న లవ్ ఎక్స్ప్రెషన్ అన్నది దట్ లేడీకి షీ విల్ బి ఏబుల్ టు ట్యాకిల్, ఆ టైంలో ఆ హార్మోన్స్ని ట్యాకిల్ చేసుకోగలుగుతుంది. సో టఫ్ పీరియడ్ కొంతమందికి అది 10 years ఉంటుందండి, ఆల్మోస్ట్ 40 to 50 years, ఓ 10 ఏళ్ళు పోతుంది కొంతమంది లేడీస్లో కంటిన్యూస్గా పెరిమినోపాజల్ ఫ్లక్చువేషన్స్కి. 45 to 55 ఎస్పెషలీ, ఇట్స్ అ వెరీ టఫ్ పీరియడ్. దే నీడ్ మోర్ లవ్, మోర్ అటెన్షన్ అండ్ మోర్ సపోర్ట్. ఈ మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతున్నప్పుడు ఎప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు? అదే నేను చెప్తున్నాను కదా, ఐ హావ్ సీన్ కపుల్స్ వైలెంట్ అయిపోతారు, ఇంకా విమెన్ ఎక్స్ట్రీమ్ దాటుతుంది అనగానే గో టు ద డాక్టర్. దెర్ ఆర్ మెడికేషన్స్ అండి, సింపుల్ మెడికేషన్స్ లైక్ ఒక విటమిన్ ఈ, ఒక ప్రిమ్రోజ్ ఆయిల్ ట్యాబ్లెట్స్. ఐ హ్యావ్ పేషెంట్స్ విల్ కమ్ బ్యాక్ అండ్ టెల్, చాలా ఇంటెన్సిటీ పూర్తిగా తగ్గించలేము,
నేను నోటీస్ చేసింది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా హెల్ప్ చేస్తుంది. lifestyle? ఆఫ్ కోర్స్ సి ఎవ్రీ లేడీ 40 తర్వాత కనుక నిజంగా ఎవ్రీడే 2 hours వాక్ చేసిందంటే అసలు షీ వోంట్ హ్యావ్ ఎనీ షీ వోంట్ పర్సనల్గా నేనున్నాను అనుకోండి, వెన్ ఐఎమ్ యాక్చువల్లీ వర్కింగ్ అవుట్ అండ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ అ వాక్, సడన్గా చాలా బిజీ అయిపోయి ఒక ఫ్యామిలీ ఫ్రంట్లో అవ్వచ్చు ఆర్ ప్రొఫెషనల్ ఫ్రంట్లో అవ్వచ్చు, కేసెస్ ఎక్కువైపోయాయి, మే నాట్ బి ఏబుల్ టు గో ఫర్ వాక్, ఎర్లీ మార్నింగ్ డెలివరీ కేసులు వస్తే ఐ కాంట్ గో ఫర్ అ వాక్ దట్ డే. ఒక 2-3 weeks తేడా గ్యాప్ వచ్చేస్తేనే కూడా నా హెల్త్లో ఐ కెన్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో వాకింగ్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్, రన్నింగ్ అండ్ సైక్లింగ్, అవి చాలా హెల్ప్ చేస్తాయి ఒక ఉమెన్ హెల్త్లో. చిన్నప్పుడు అందరూ చేస్తారు, 40 to 60 కనుక చేయగలిగితే 60 to 80 years చాలా బాగుంటుంది. 40 వాకింగ్ వల్ల మంచి ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి ఆ నెగిటివ్ హార్మోన్స్ పోయి పాజిటివ్గా దే ఫీల్. రన్నింగ్ హై అంటారు కదా, సపోజ్ మ్యారథాన్ రన్ చేసాం అనుకోండి, ఆ హై ఒక 2-3 months ఉంటుంది. కదా 30 నుంచి 50 ఏజ్ ఉన్న వాళ్ళే ఈ మ్యారథాన్స్ రన్ చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. జస్ట్ పుట్ ఆన్ యువర్ షూ, గో అవుట్, అంతే. జస్ట్ రోడ్ మీద మీరు వెళ్ళిపోండి, జస్ట్ రోడ్ మీదకి వెళ్ళి స్టార్ట్ వాకింగ్ ఆర్ గో టు నియర్ బై పార్క్. మీరు ఎవ్రీ డే చేస్తే 40 daysలో యూ ఫైండ్ ఏమి నేను ఇంత స్పీడ్లో రన్ చేస్తున్నానా, ఇంత స్పీడ్లో వాక్ చేస్తా, వద్దు అసలు అవేం ఆలోచించొద్దు. జస్ట్ షూ వేసుకుని మీ బాడీ ఎంత సహకరిస్తే అంత వాక్ చేయండి. లేడీస్ లైఫ్ మారుతుంది, లేడీస్ లైఫ్ మారితే ద ఎంటైర్ ఫ్యామిలీ చేంజెస్. పిల్లలు విల్ ఫైండ్ అమ్మ ఏంటి ఇంత హ్యాపీగా ఉంది, హస్బెండ్ విల్ థింక్ మై వైఫ్ ఇస్ సో హ్యాపీ, అరవట్లేదేంటా. అండ్ మజిల్ టోన్ అవుతుంది. అండ్ డయాబెటీస్ లాంటివి ఆన్సెట్ 40కి వస్తాయి చూడండి. ఎప్పుడైతే ఈ మజిల్స్ వర్క్ చేస్తాయో, గ్లూకోజ్ అంతా మజిల్స్ వాడుకొని డయాబెటీస్ రాకుండా ఉంటుంది. డయాబెటీస్ స్ట్రైక్ ఏంటంటే ఒక ఉమెన్లో 40-year-old లేడీ విత్ డయాబెటీస్, 40-year-old లేడీ వితౌట్ డయాబెటీస్ మీరు చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. జస్ట్ డయాబెటీస్ వల్ల హౌ ద ఏజింగ్ షోస్ అప్ ఇన్ ద ఫేస్, చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఎవ్రీడే 10 kilometers వాక్ చేస్తే కనుక ఇంకా సూపర్ హెల్త్ వస్తుంది. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కలేదు, జస్ట్ గో అండ్ డూ 10 kilometers. సో మనం మెనోపాజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఏ ఏజ్కి హిట్ అవుతుంది? ఇండియన్ విమెన్లో జనరల్ యావరేజ్ ఏజ్ ఇది వరకు 45 ఉండేదండి. లైక్ మా మదర్ ఏజ్ జనరేషన్లో 45 to 48. ఇప్పుడు నేను చూస్తుంటే 53, 54 అది నార్మల్ అయిపోయింది. 53, 54, 55 వరకు కూడా, బికాస్ ఆఫ్ వెరీ గుడ్ న్యూట్రిషన్ అండ్ విమెన్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్, దర్ ఈటింగ్ గుడ్ ఫుడ్, దర్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజెస్. వీటి వల్ల మంచిగా పీరియడ్స్ అనేవి పీరియడ్స్ ఎందుకు ముఖ్యం అంటే ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ వల్లే ఒక ఉమెన్కి మంచి స్కిన్ కానీ, మంచి హెయిర్ కానీ, మంచి మజిల్ టోన్ కానీ, ఇంకెవ్రీథింగ్. సో అది డిప్లీట్ అవ్వకుండా ఉంటుంది. సో దట్స్ వై వాళ్ళ హ్యాపీనెస్ కానీ ఎవ్రీథింగ్ యూనో. సో అందుకని హార్మోన్స్ ఇంపార్టెంట్. అవే హార్మోన్స్ ఫ్లక్చువేషన్స్ అయితే ఈ మెనోపాజ్ ఈ మెనోపాజ్ లో కూడా మనకు మూడ్ స్వింగ్స్ అనేవి విపరీతం. యాక్చువల్లీ ఒక తమిళ్ మూవీ ఉందండి, ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ మెన్షన్ అబౌట్ ఇట్ హియర్. ఐ హావ్ నోటీస్డ్, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, దిస్ అ తమిళ్ మూవీ. యాక్చువల్గా వైఫ్ చాలా అబ్నార్మల్గా బిహేవ్ చేయడం మొదలెడతాడు. నోబడి అండర్స్టాండ్స్, పిచ్చి పట్టిందా అనుకుంటారు యాక్చువల్గా. సో షీఈస్ గాన్ మ్యాడ్ అనుకుంటారు. బట్ దెన్ ఈవెన్చువల్గా అర్థం చేసుకునేది ఏంటంటే షీఈస్ గోయింగ్ త్రూ ద మెనోపాజల్ థింగ్. సో దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సోషల్ అవేర్నెస్ మూవీ అండి. షియో హర్రో ఏదో ఉంటుంది ఆ మూవీ. వెరీ గుడ్ తమిళ్ మూవీ. సో అంత ఇంపాక్ట్ ఉంటుంది మెనోపాజ్లో హార్మోన్స్. అంటే వన్స్ యూ వాచ్ దట్ మూవీ యుల్ రియలైజ్ ఒక మనిషి మారిపోతారనమాట. సో ఆ టైంలో కొంచెం వాకింగ్, కొంచెం బేసిక్ మెడికేషన్స్ మీ గైనకాలజిస్ట్ పెడతారు, అండ్ ఫ్యామిలీ సపోర్ట్, చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ లేడీకి. ఈ మెనోపాజ్ టైంలో హార్మోన్ థెరపీ ఆర్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటుంది, మనం అవి తీసుకోవడం బెస్టా? ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ అదొక పెద్ద బూమ్, 30 years బ్యాక్ అదొక పెద్ద బూమ్ అండి. లైక్ మళ్ళీ యూత్ వచ్చేస్తుంది, హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీస్ తీసేసుకుంటు. సో ఎంటైర్ ద వెస్టర్న్ కంట్రీస్ అవనివ్వండి, ఇండియాలో అవనివ్వండి, హెచ్ఆర్టీ అంట, హార్మోన్ రిప్లేస్ చేస్తున్నాం. పోయిన హార్మోన్ మనం బయట నుంచి ఇంజెక్షన్స్లో కానీ, ప్యాచెస్ ద్వారా కానీ, ట్యాబ్లెట్స్ ద్వారా కానీ వీఆర్ సప్లిమెంటింగ్.
సో అది కొన్ని ఇయర్స్ బూమ్ అయింది, విమెన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉండేవారు. అండ్ ఓవర్ ది పీరియడ్ ఏమైంది, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, యూట్రైన్ క్యాన్సర్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. సో మళ్ళీ లేటెస్ట్గా మనం జనరల్గా హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అనేది వీ డోంట్ సజెస్ట్ అండి. ఎవరికి సజెస్ట్ చేస్తాము, మెనోపాజ్కి ముందు ఎర్లీ మెనోపాజ్, ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ కానీ ప్రిమెచ్యూర్ మెనోపాజ్ కానీ వచ్చినప్పుడు, అంటే 50 ఏళ్ళకి రావాల్సిన మెనోపాజ్ 40 ఇయర్స్కే వస్తే కనుక వాళ్ళకి ఒక 10 ఇయర్స్ ఇంకా హార్మోన్స్ ఉండాల్సి ఉండింది, ఇప్పుడు లేదు కదా. 50 వరకు హార్మోన్స్ ఉండేవి, బట్ 40కే పీరియడ్స్ ఆగిపోతే కనుక అలాంటి స్త్రీలలో ఎస్ గివ్ ద హార్మోనల్. బట్ వన్స్ యువర్ మెనోపాజ్ రీచ్ అయినాక ఇంకా హెచ్ఆర్టీస్ ఇప్పుడు అంతే అడ్వైజబుల్ కాదు. ఒకవేళ పెట్టినా కూడా మైల్డ్ మెడికేషన్స్ అండర్ కంప్లీట్ డాక్టర్ సూపర్విజన్. చాలా మానిటర్ చేసుకోవాలి అది మనం. సో ఆ టైంలో ఉన్నప్పుడు ఇట్స్ బెస్ట్ టు కన్సల్ట్ డాక్టర్. డెఫినెట్ గా యూ కెనాట్ జస్ట్ టేక్ ఓవర్ ది చాలా మంది మన హౌస్ వైఫ్స్ కానీ రూరల్ ఏరియాస్ లో కానీ దే స్కిప్ డాక్టర్ కన్సల్టేషన్. అవును, అంటే తెలియకంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓన్లీ మెడిసిన్స్ అనుకుంటారండి. అట్లీస్ట్ యువర్ అవగాహన పెరుగుతుంది కదా. అసలు ఆమె షీ విల్ టెల్ యూ ఆన్ ద సైంటిఫిక్ సైడ్. నువ్వు ఫేస్ అవుతుంది ఇది నార్మల్ అని చెప్తుంది. అట్లీస్ట్ నువ్వు పడుతున్న బాధ ఇది నార్మల్, ఇది ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకోవచ్చు. మెడిసిన్స్ ఏవి మంచివో చెప్తారు. మనం మినిమల్ విటమిన్ ఈ, విటమిన్ సి అండ్ ఈవినింగ్ ప్రిమ్రోజ్ ఆయిల్ అని ఇట్లాంటి టాబ్లెట్స్ పెట్టుకుంటేనే చాలా మార్పు వస్తుంది. చాలా యూ కెన్ ట్యాకిల్ ఆల్మోస్ట్ 50% ఆఫ్. సో చాలా మంది మెనోపాజల్ సిమ్టమ్స్లో మీరు ఓన్లీ మూడ్ స్వింగ్స్ మాట్లాడుతున్నారు. చాలా ఉంటాయండి, బ్రెస్ట్ టెండర్నెస్లు ఆర్ వాట్ డు ఐ సే హార్ట్ పాల్పిటేషన్స్. పొద్దున్న 3ంటికి లేచేస్తున్నాను డాక్టర్ గారు, గుండెంతా కొట్టుకుంటూనే ఉంటుంది. ఆర్ మై కొలీగ్ ఫ్రెండ్స్ వెన్ వి మీట్ ఇన్ కిటీస్ ఆర్ దట్ టెల్ లైక్ హార్ట్ కంప్లైంట్స్ చాలా ఉంటాయి వాళ్ళలో. సడన్గా గుండె జారిపోతున్నట్టు, ఒక బీట్ మిస్ అయినట్టు, చాలా ఎఫెక్ట్ ఉంటుంది, ఎక్కువ కొట్టేసుకోవటం. సో ఇవన్నిటికీ మెడిసిన్స్ ఉంటాయి కదా. వీటన్నిటికీ ఎక్సర్సైజ్ చేయటం, మైల్డ్ మెడికేషన్ వాడటం. సో నాట్ ఓన్లీ మూడ్ స్వింగ్స్, లాట్ ఆఫ్ వెయిట్ గెయిన్, బోన్ లాస్, ఆస్టియోపోరోసిస్, వీటన్నిటిని కరెక్ట్ టైంకి మనం ట్యాకిల్ చేయాలి. అండ్ యూ మస్ట్ స్టార్ట్ 5 years బిఫోర్ యువర్ మెనోపాజ్ స్టార్ట్స్. సో ఇట్ షుడ్ బి అరౌండ్ 45. 50కి స్టార్ట్ అవుతుంది, 55కి యూ డిక్లేర్ లైక్ యూజువల్గా ఇప్పుడు. సో ఈ టైంలో మనం విమెన్ మన హెల్త్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? హెల్త్ మీద ఫోకస్ చేయాలండి కంప్లీట్గా. అండ్ దాని మీద ఇప్పుడు రిటర్న్స్ చాలా బాగుంటాయి. మనం ఇన్వెస్ట్మెంట్ అంటాం చూడండి, దీని మీద ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. సో హెల్త్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే దాని రిటర్న్స్ చాలా బాగుంటాయండి. సో హౌ డూ యూ ఇన్వెస్ట్? ఈట్ హెల్దీ, ఎక్సర్సైజ్ హెల్త్. చాలా సింపుల్ అండి, మీరు ఫాలో అవ్వగలిగితే. ఈట్ హెల్దీ అంటే జస్ట్ స్టాప్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్, టేక్ ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, లాట్ ఆఫ్ వెజ్జీస్, ప్రోటీన్, లిటిల్ కార్బ్. టోటల్ 0 కార్బ్ చెప్పట్లేదు నేను, కార్బోహైడ్రేట్ కూడా ఇంపార్టెంట్. కొంచెం బాగా తగ్గించుకొని ఎవ్రీడే వాక్స్కి వెళ్ళండి. మెయింటైన్ అ గుడ్ ఫ్రెండ్స్, లేడీస్ సర్కిల్. కొన్ని గర్ల్ ఫ్రెండ్స్ యూ నీడ్ యువర్, చిన్నప్పుడు గర్ల్స్ మీరు చదువుకున్న వాళ్ళు, మెయింటైన్ కాంటాక్ట్ విత్ దెమ్, హ్యావ్ అ నైస్ ఫోన్ కాల్స్ విత్ దెమ్, గో ఫర్ అ కాఫీ విత్ దెమ్. ఇవన్నీ దే హెల్ప్ యూ. అంటే లైఫ్లో ఒక బ్రేక్, డే అవుట్ తీసుకోవాలి కదా. గో ఫర్ ఈవినింగ్ 5 o'clock హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తారు అనుకోండి, లేదంటే హాస్పిటల్ నుంచి వస్తారు మీ ఆయన, 3:34 యూఆర్ ఫ్రీ, గో ఫర్ అ కాఫీ విత్ యువర్ ఫ్రెండ్. వై షుడ్ యూ సిట్ ఎట్ హోమ్ అండ్ అంటే వెన్ యూఆర్ నాట్ ఫీలింగ్ గుడ్, ఆర్ రీడ్ అ గుడ్ బుక్. అండ్ ఇవన్నీ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండి. అండ్ ఎవరో వచ్చి చూసుకోవాలి, హస్బెండ్ వచ్చి డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలా, హస్బెండ్ వచ్చి నన్ను ప్రేమించ, హీ హ్యాస్ హిస్ లిమిటేషన్స్, ఆయన బిజీ, విల్ బి వర్కింగ్. సో యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, యూ మస్ట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ హెల్త్. అండ్ ఇన్వెస్ట్ చేసుకోండి మీ హెల్త్ మీద. 1 గంట వెళ్ళండి వాకింగ్కి, 1 అరగంట యోగా చేయండి. అండ్ ఈట్ హెల్తీ, మేక్ సమ్ గుడ్ సలాడ్స్ ఫర్ యువర్ సెల్ఫ్. దాని రిటర్న్స్ మీరు చూడండి, యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ హెయిర్ ఆర్ వెరీ గుడ్ స్కిన్. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత బాగుంటుంది మీ హెల్త్. హెల్త్ అంటే నాట్ ఓన్లీ యువర్ లుక్స్ కదా, యువర్ బోన్ స్ట్రెంగ్త్, యువర్ మజిల్ స్ట్రెంగ్త్. అండ్ సమ్ టైమ్స్ గ్యాప్స్ వస్తూ ఉంటాయి, యూ కాంట్ కీప్ డూయింగ్ ఇట్ రెగ్యులర్లీ. బట్ ఆన్ అన్ యావరేజ్ 365 daysలో అట్లీస్ట్ 200 days మీరు ఇలా చేయగలిగితే యూ కెన్ మెయింటైన్ గుడ్ హెల్త్. ఏదో ఛాలెంజెస్, చిన్న చిన్న ఛాలెంజెస్ పెట్టుకోండి. 10K మ్యారథాన్, లేదంటే ఒక ఫుల్ మ్యారథాన్, ఒక హాఫ్ మ్యారథాన్. సో దట్ యూ విల్ బి వర్కింగ్ టువర్డ్స్ ఇస్. మనం ఏం రేస్ గెలవచ్చేయక్కర్లేదు కదా, బట్ ఇన్ ద ప్రాసెస్ అట్లీస్ట్ యువర్ హెల్త్ విల్ ఇంప్రూవ్. సో జస్ట్ రిజిస్టర్ ఫర్ సమ్ మ్యారథాన్స్. ఐ సిన్సియర్లీ సజెస్ట్ దట్ ఫర్ ఆల్ లేడీస్. కనీసం మీరు షూ వేసుకు బయటకు వెళ్తారు కదా. అవును, కరెక్ట్. బికాస్ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ మెంటల్ హెల్త్ అండి. ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ మెంటల్ హెల్త్.
మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా. అవును, చిన్నది జీవితం, జాగ్రత్తగా చూసుకోవాలి కదా. చిన్న జీవితం, మనం సంతోషంగా ఉండకపోతే ఇంకెందుకు. ఎవ్రీ డే మనం చాలా ప్రెషియస్ లైఫ్ కదండి, దాన్ని మనం గ్లూమీగా ఇంట్లో అంటే ఎలాగో లైఫ్ ఇస్ టఫ్ ఫర్ ఎవ్రీబడి, అది ఎలాగో ఉంది, మన ప్రయత్నం చేస్తే బెస్ట్ చేయాలి కదా. అంతే. సో మ్యామ్ ఇందులో చూస్తే ఇంకొకటి మెయిన్ ఏంటంటే మిస్క్యారేజెస్. చాలా మంది మిస్క్యారేజ్ అనేది ఫేస్ చేస్తారు, జెనెటికల్ గా లేకపోయినా లేకపోతే హెల్తీగా ఉండకపోవడం వల్ల మిస్క్యారేజెస్ అని అవుతాయి. దీని రీజన్స్ ఏంటి? మిస్క్యారేజెస్కి చాలా రీజన్స్ ఉంటాయండి. ఎస్పెషలీ ఒక్కొక్క పీరియడ్ ఆఫ్ జెస్టేషన్, అంటే ప్రెగ్నెన్సీ అవగానే 6 వీక్స్కే మిస్క్యారేజ్, లేదంటే 12 వీక్స్ 8 to 12 వీక్స్కి మిస్క్యారేజ్లు, లేదంటే 16 to 20 వీక్స్, అలా ఒక్కొక్క జెస్టేషనల్ ఏజ్, అంటే జెస్టేషనల్ ఏజ్ అంటే ఎన్ని వారాల గర్భం యొక్క ఏజ్ పెరిగే కొద్దీ ఒక్కొక్క రీజన్స్ మారుతూ ఉంటాయి. చాలా రీజన్స్ ఉంటాయి. సపోజ్ ఫస్ట్ 6 వీక్స్ తీసుకున్నారు అండి, నెలసరి తప్పుతారు, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్, 2 వారాల తర్వాత బేబీ ఎదగట్లేదంట. సో వీటికి జనరల్గా ఏంటంటే ఎక్కువ శాతం జెనెటిక్ రీజన్స్ ఉంటాయండి. అంటే ఆ ఏ అండం అయితే ఫర్టిలైజ్ అయిందో, ఏ స్పర్మ్ అయితే ఫర్టిలైజ్ చేస్తుందో వాటిలోనే ఏమైనా చిన్న డిఫెక్ట్స్ ఉండొచ్చు, ఫామ్ అయిన ఎంబ్రియోలోనే డిఫెక్ట్ ఉండొచ్చు. అది ప్రతిసారి వస్తుందనేమి లేదు. సపోజ్ 8 to 10 వీక్స్ 8 to 12 వీక్స్ అంటే హార్మోనల్ సపోర్ట్ సరిగ్గా లేక, లైక్ హార్మోన్ అంటే ప్రొజెస్ట్రాన్ కావాలి. ఈ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ప్రెగ్నెన్సీలో మన గర్భాశయం పక్కనే అండాశయం నుంచి రిలీజ్ అవుతుంది. అది సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు, క్వాంటిటీ సరిగ్గా లేకపోతే అబార్ట్ అయిపోద్ది. బేబీ బాగుంటుంది, సపోర్ట్ లేదు, హార్మోన్ సపోర్ట్. సో మనం బయట నుంచి దాని లూటియల్ ఫేజ్ సపోర్ట్ అంటాం. సో డాక్టర్ గారు యూజువల్గా ఒక ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్ పెడతారు, పెట్టగానే అది గర్భం నిలుస్తుంది. ఆర్ ఇంకొంచెం పెరుగుతుంది ప్రెగ్నెన్సీ 16 to 18 వీక్స్. ఆ టైంలో ఏంటి, గర్భసంచి యొక్క లోపల పెరుగుతున్న బేబీ పిండం యొక్క బరువు పెరుగుతూ ఉంటుంది. సో ఆ గర్భసంచి మూతిలో కనుక స్ట్రెంగ్త్ లేకపోతే బరువు పెరుగుతున్న కొద్దీ మొయ్యలేక టక్మని వదిలేస్తుంది. సో దానికి మనం గర్భసంచి మూతికి కుట్లేస్తాం, సర్వైకల్ సర్క్యులేజ్ అంటాం. ఇంకా రాను అలా మిస్క్యారేజ్లకి రీజన్స్ పెరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అనామలస్ బేబీస్ ఉంటారు, వాటికి అవే అబార్ట్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి బీపీ, షుగర్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, వాటి వల్ల మిస్క్యారేజెస్ ఉంటాయి. మ్యామ్ దీనికి ఏదైనా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయా? బిఫోర్ మిస్క్యారేజ్ అంటే సపోజ్ కొంచెం నెలసర్లు, నెలలు ఒక 4-5 months అట్లా కనుక నిండితే కనుక ముందరే ఉమ్మనీరు పోవటం కానీ, పెయిన్స్ రావటం కానీ, ఆర్ విపరీతమైన వైట్ డిశ్చార్జ్ అవటం అలాంటివి ఉంటాయి తప్ప జనరల్గా అర్లీ ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజెస్ ఏంటంటే సిమ్టమ్లెస్గానే దే జస్ట్ స్టార్ట్ బ్లీడింగ్. అర్లీ ఫస్ట్ 3 months అంటే బ్లీడింగ్తో వస్తారు మోస్ట్లీ. దే కమ్ విత్ ద సమ్ సిమ్టమ్ ఆఫ్ బ్లీడింగ్, పెయిన్, సివియర్ పెయిన్ అండ్ బ్లీడింగ్. మిస్క్యారేజెస్ వల్ల ఏదైనా విమెన్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి హెల్త్లో? మిస్క్యారేజ్ అన్నది మనం యూజువల్గా మాట్లాడుకునేది రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం మాట్లాడుకుంటాము, ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఒక మిస్క్యారేజ్ అయింది అనుకోండి, నెక్స్ట్ చాలా సార్లు కన్సీవ్ అవ్వరు మళ్ళీ చాలా రోజులు, ఎందుకంటే ఇన్ఫెక్ట్ అవుతుంది. ఆ మిస్క్యారేజ్ పీరియడ్లో ఇన్ఫెక్షన్ వచ్చి ట్యూబ్స్ బ్లాక్ అయిపోవటం. బట్ ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తాయి మ్యామ్? బికాజ్ ఒకసారి పిండం గర్భసంచిలో దాల్చక అది పోయింది అనుకోండి, బ్లీడ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ పిండం మెటీరియల్ ఆ బ్లీడింగ్ అవుతుందో దట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అది ఇప్పుడు మనం ఒక చీమకి మనకు కొంచెం పంచదార పెడితే చీమలు అట్రాక్ట్ అవుతుంది కదా, అలా ఈ బ్లడ్కి బ్యాక్టీరియా అట్రాక్ట్ అవుతుంది. సో ఆ పీరియడ్ ఎనీ అబార్షన్స్ హై పీరియడ్స్ టైంలో కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్. డెలివరీ అయినాక వెంటనే కూడా ఎమ్మటి ఫస్ట్ 6 వీక్స్లో ఇన్ఫెక్షన్స్ కామన్ ప్రాపర్, ఎందుకంటే ఆ టైంలో ఒక అబ్నార్మల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా, దట్ విల్ కాజ్ అట్రాక్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో మంచి బ్యాక్టీరియా పోయి చెడు బ్యాక్టీరియా ఉండి అట్రాక్ట్ ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వటం ఆర్ మిస్క్యారేజెస్ వల్ల బ్లీడింగ్ హెవీ అయిపోవటం, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. కానీ ఒక మిస్క్యారేజ్ వల్ల ఒక లేడీ మెంటల్గా ఎంత అది ఏ టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వరండి. యాక్చువల్లీ కాంప్లికేషన్స్ ఆఫ్ మిస్క్యారేజ్ అని మేము చదువుకున్న ఎండి చదువుకున్న ఎంఆర్సిఓజీ చదువుకు ఒక సైడ్ ఆఫ్ కాంప్లికేషన్స్ మాట్లాడుకుంటారు, కానీ సైకలాజికల్ ఇంపాక్ట్ అంటే ఒక ఉమెన్ ఎంతగా ఎఫెక్ట్ అవుతుంది ఒక మిస్క్యారేజ్ తర్వాత అంటే, నా భాషలో చెప్పాలంటే ఆమె అసలు ఈ లైఫ్లో మర్చిపోరండి అది. దట్ విల్ ఎఫెక్ట్ హర్ ఫర్ ఎ లైఫ్ టైమ్. ఈవెన్ ఎట్ హర్ డెత్ బెడ్ షీ విల్ రిమెంబర్, నాకు ఒక బేబీ పోయింది నాకు. సో ఎస్పెషలీ పిల్లలు లేని వాళ్ళకి వచ్చిన గర్భం ఫస్ట్ ప్రెగ్నెన్సీ పోతే కనుక అసలు అందులోంచి చాలామంది విమెన్ 1-2 years రికవర్ అవ్వరండి. సో నేను ఆల్ పేషెంట్స్కి ఎప్పుడు అదే చెప్తాను, 1-2 ప్రెగ్నెన్సీస్ పోవటం సహజం. ఎవ్రీ ఉమెన్, మీ మదర్కి మా మదర్కి ఎవరికైనా అయి ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే
స్కానింగ్ చేయించుకుని ఉండరు, చెక్ చేసుకుని ఉండరు, లేట్ పీరియడ్ అనుకుని ఉంటారు, బట్ దట్ కుడ్ హ్యావ్ బీన్ అన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఆ పరికరాలు పెరిగిపోయినాయి, స్కానింగ్స్ పెరిగిపోయినాయి, ఎర్లీ డిటెక్షన్స్ వచ్చేసినాయి కాబట్టి అవి అబార్షన్స్ అని తెలుసు. ఒకప్పుడు లేకుండే కదా ఇవన్నీ. మరి అప్పుడు అవి ప్రెగ్నెన్సీలు. సో 1 or 2 ప్రెగ్నెన్సీ లాసెస్, ప్లీజ్ డోంట్ గో ఇన్ టు డిప్రెషన్. వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక ఏడాది ట్రై చేయరండి, మళ్ళీ ఆపేస్తారు, నెక్స్ట్ బేబీని ప్లాన్ చేయరు, మళ్ళీ అలానే అవుతుందనో ఇంకా 100 బ్యాడ్ థాట్స్ వచ్చేస్తాయి మైండ్ లోకి. అంటే దేర్ ఇస్ అ టాబూ కదా మ్యామ్, ఒకసారి అయ్యింది మళ్ళీ అవుతుంది. అయ్యేది డెఫినెట్ గా మిస్క్యారేజ్ కి రికరెన్స్ రేట్ ఎక్కువ అండి. ఒకసారి అయిందంటే సెకండ్ టైం అయ్యే ఛాన్స్ ఎక్కువ, బట్ ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ అవ్వడానికి. సపోజ్ ఒక 20% రికరెన్స్ ఛాన్స్ ఉంది అనుకోండి, 80% అవ్వకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంది కదా. సో నేను యూజువల్లీ ఒక 1 month గ్యాప్ తీసుకో, 2 months గ్యాప్ తీసుకో, బట్ ప్లీజ్ గెట్ బ్యాక్ టు ట్రయింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. మనం మూవ్ అవ్వాలి, యూ మస్ట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. మనం వెంటనే ప్లాన్ చేసుకుంటే కదా మళ్ళీ ఇంకో బేబీ మన చేతిలోకి వచ్చేది. ఇప్పుడు ఈ డిప్రెషన్లోనే ఉండకూడదు. చెప్పటం చాలా ఈజీ అండి, దాంట్లోంచి వెళ్ళటం, ఆ లేడీ ఫ్యామిలీలో గబుక్ మన హస్బెండ్ ఓ మాట అంటాడో, అత్తగారు ఓ మాట అంటదో, ఆ మదరే ఏమైనా మాట అనొచ్చు, బికాస్ ఆల్ ది బ్లేమ్ గేమ్స్ గబుక్ మన ఒక మాట అన్నారు అనేస్తారు. అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఆ అమ్మాయికి. చెప్పడం నా వల్ల ఈజీ, కానీ యాజ్ అ డాక్టర్ ఐ ఆల్వేస్ టెల్ దెమ్ ప్లీజ్ డోంట్ బ్లేమ్ ఈచ్ అదర్. It is common for every couple. 1 or 2 abortions, 3 abortions are very common. So next time ఈసారి ఏ ఏజ్లో అయింది, ఏ పీరియడ్లో అయింది, సో వాట్ కుడ్ హ్యావ్ బీన్ ద రీజన్ అని అది ఈసారి గైనకాలజిస్ట్ విల్ కరెక్ట్ ఇట్. షీల్ గివ్ యూ మెడిసిన్స్ అండ్ యూ మస్ట్ ప్లాన్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. లేదంటే వయసు కూడా పెరిగిపోతూ ఉంటుంది కదండి. 30 yearsకు మిస్క్యారేజ్ అయింది అనుకోండి, ఇంకో 2 ఏళ్ళు గ్యాప్ ఇచ్చారంటే 32. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్తాను, విమెన్ ఏజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి టు గెట్ ప్రెగ్నెంట్. లెస్ దెన్ 30 is the right age ma'am? 21 to 28. 21 to 28. 22 to 28 or else 21 is too young. తర్వాత ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఎస్పెషలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవర్ ఎథ్నిక్ బ్యాక్గ్రౌండ్ లైక్ ఇండియన్ ఆర్ ఏషియాటిక్ విమెన్లో. ఎక్కడో యూఎస్ యూకేలో 40కి కన్సీవ్ అయ్యారంటే ప్లీజ్ వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. అంటే ఆడపిల్లలకి కోపం రావచ్చు, లైక్ అర్లీ ప్రెగ్నెన్సీలు ఏంటి, అర్లీ పెళ్ళి ఏంటి అంటే, బట్ దట్స్ హౌ అవర్ బాడీ ఈజ్ మేడ్ అండి. జెనెటిక్గా వీఆర్ మేడ్ లైక్ దట్ టు హ్యావ్ మంచి క్వాలిటీ ఎగ్స్ ఉండాలంటే 21 నుంచి 28 సంవత్సరాల లోపలనే మన ఇండియన్ ఉమెన్కి బాగుంటుంది. 30 ఈజ్ ఎక్కువ అండి. 30 ఈజ్ కాల్డ్ ఎల్డర్లీ ప్రైమీ అసలు ఫస్ట్. మనకేంటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో 30 ఈజ్ వెరీ యంగ్ ఏజ్, బట్ నాట్ ఫర్ కిడ్స్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. కిడ్స్ ప్లాన్ చేసుకోవాలంటే ప్లీజ్ ప్లాన్ బిఫోర్ 30. ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ హెల్త్. అంటే ఎట్లా అంటే బీపీ షుగర్స్ వచ్చేస్తాయండి 30+ లేడీస్ ప్రెగ్నెంట్ అయితే. బీపీ షుగర్ అన్నీ వచ్చి అవి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి 50%లో. అదే మనకి 28, 27 ఒక పేషెంట్ 27 years ప్రెగ్నెంట్ అని వచ్చారనుకో, ఐఎమ్ నాట్ వరీడ్ అట్ ఆల్. సేమ్ పేషెంట్ 30 years ప్లస్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ఐఎమ్ వెరీ వరీడ్. ఐ విల్ బి క్లోజ్లీ మానిటరింగ్ బికాస్ షీఈస్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. ఏజ్ ఇట్ సెల్ఫ్ విల్ ఎఫెక్ట్. సరిగ్గా ఎదుగుతుందో లేదో బేబీ తెలియదు, క్వాలిటీ ఆఫ్ ఎగ్ తెలియదు, స్పర్మ్ తెలియదు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, ఒబేసిటీ. ఈ డయాబెటీస్ ఇవన్నీ బేబీకి కూడా కనెక్ట్ అవుతుంది అనేసి. See, usually maternal, then genetics play a role. We do not know until that baby gets 50 years old whether she is affected or not. సో లాస్ట్లీ మ్యామ్, ఒక విమెన్ హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే మీ మాటల్లో ఏం చెప్తారు? నేను చెప్పేది అసలు మీకు నా హెల్త్ గురించి అవేర్ అవ్వాలి అని మీకు ఉండాలండి ఆ కుతూహలం. ఎవ్రీ ఉమెన్ మీ యొక్క హెల్త్ని చూసుకోవాలి అన్న ఒక బాధ్యత మీ చేతిలోకి తీసుకోవాలి. వన్స్ మీకు నా హెల్త్ బాగుండాలి అని ఆ థాట్ వచ్చింది అనుకోండి, ఆ యొక్క దారి అదే వచ్చేస్తుంది. మీకు థాట్ వస్తుంది, దానివల్ల మీరు 2-3 ఫ్రెండ్స్తో మాట్లాడతారు హెల్త్ ఎలా ఉండాలి, ఆర్ విల్ గో టు గైనకాలజిస్ట్, ఆర్ ఒక పేపర్ చదువుతారు, ఒక యూట్యూబ్ చూస్తారు, వెంటనే ఇవన్నీ చెప్తారు మీకు. మంచిగా తినండి, వాకింగ్ చేయండి, యోగా చేయండి, అండ్ స్లోగా పుట్ ఇట్ ఇన్ యాక్షన్. సో యువర్ హెల్త్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ అన్ ఎంటైర్ ఫ్యామిలీ. మీ కోసం కాదండి హెల్త్, మీ ఫ్యామిలీ కోసం కూడా యూ మస్ట్ బి హెల్దీ. మదర్ హెల్దీగా లేదనుకోండి, హోల్ ఫ్యామిలీ కొలాప్సెస్. అండ్ ఎంత అనుకోపోయినా ఉమెన్ ఈజ్ ద స్పైన్ ఆఫ్ ద ఫ్యామిలీ అండి. ఒక్క ఉమెన్ ఈజ్ ద స్పైన్, అంతే కదా. అదే స్పైనే విరిగిపోయిందంటే ఇంకా కష్టం కదా. మన పిల్లల కోసమైనా మన హెల్త్ మనం చూసుకోవాలి. ఇట్స్ ఓకే టు బి సెల్ఫిష్. యాక్చువల్లీ ఇందులో కూడా సెల్ఫిష్ కాదండి, ఆ ఆరోగ్యం మెయింటైన్ చేయడం కూడా త్యాగం. వాళ్ళ కోసం, పిల్లల కోసం. నేను ఇంకో 10 ఏళ్ళు పనిచేశానంటే నా పిల్లలకి నేను ఇంకో 10 ఏళ్ళు ఉపయోగపడతానని, అందులో కూడా స్త్రీ స్వార్థం ఏం లేదండి. అది కూడా ఫ్యామిలీకి ఇంకో 10 ఏళ్ళు ఉపయోగపడతాం. పడిపోయాం అనుకోండి, వాళ్ళే మనని చూస్తూ ఉండాలి.
సో విమెన్ ఈజ్ ఆల్వేస్ సాక్రిఫైసింగ్, ఆల్వేస్ గివింగ్. సో మన హెల్త్ చూసుకోవటం కూడా సాక్రిఫైసేనండి, ఎందుకంటే పిల్లలకి మనం ఇంకా ఉపయోగపడచ్చు, వాళ్ళ పిల్లలకి హెల్ప్ చేయొచ్చు, ఏదో రకంగా వీ కెన్ హెల్ప్ ద ఫ్యామిలీ కదా. సపోజ్ వర్కింగ్ ఉమెన్ అనుకోండి, ఇంకో 10 years ఎర్న్ చేయొచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేయొచ్చు. నాన్ వర్కింగ్ ఉమెన్ అనుకోండి, దే కెన్ హెల్ప్ ద కిడ్స్, యూ యువర్ సెల్ఫ్ కెన్ బి వెరీ హెల్దీ. అండ్ మన ఫ్యామిలీ అంతా కూడా మనల్ని డాక్టర్స్ చుట్టూ తిప్పుతా వాళ్ళు కష్టపడతారు కదా మన హెల్త్ పాడైపోతే. సో టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ 40 to 60. 40 to 60 అంటే 40 years టచ్ అయిందంటే మీరు వెంటనే ఫోకస్ హెల్త్ వైపు మళ్ళించాలి. మీరు ఎంత 1 hour వాకింగ్, 2 hours, 3 hours, పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 1 గంట కూడా వాకింగ్ చేసేసి మీ టైం అనేది తీసుకోవాలి. ఆఫ్ కోర్స్ మీ టైం ఓన్లీ విత్ యూ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ మీ టైం, దట్ ఈస్ ద సీక్రెట్. ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అండ్ హ్యాపీ డే కీప్స్ ద డాక్టర్ అవే అంటారు, వాకింగ్ డే కీప్స్ ద డాక్టర్ అవే. Yes, definitely. Thank you so much, ma'am. It was very nice. Yeah. Thank you. Same here. Hope to meet again. We will. Thank you, ma'am. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.